నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కిలిమిరే 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 హే ఒప్పుల కుప్పల్లో ఉప్పెన తగ్గేలా పోకిరి గిత్తల్లో దూకుడు ఆగేలా జడివానల ఈడు జలరేగితే కిలిమిరే 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 నడుము వంపులో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే 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 హే Five, four, one, time up. ఈ ఆట ఇలా కూడా ఆడతారన్న విషయం నాకు ఈరోజు తెలిసిందమ్మా. చాలా అద్భుతంగా ఆడారు మీరు అందరు కలిసి. ఇది ఒలింపిక్స్ లో పెట్టినా కూడా మనకి గ్యారంటీ ఏదో ఒక మెడల్ వస్తుంది తప్పకుండా. అంత అద్భుతంగా ఉంది మీరు ఆడితే. వెరీ గుడ్, సూపర్. సో నేనేమంది మినిమం 10, మీరు వేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. సో మీరందరూ కలిసి 10 వేయమన్నాను, 16 వేశారు కాబట్టి ఇంకా ఆనందం. సో పూర్తి చేసినట్టు అనమాట మీ ప్రయత్నం. సో మీరు చేసిన ఈ ప్రయత్నం వల్ల ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది సాధారణంగా ఎక్కిచ్చేసాక అటు వెళ్ళాల్సిన వాళ్ళు బుద్ధిమంతుల్లాగా ఎరక్కొచ్చారు కాబట్టి నేను రోజు 2-3 స్టెప్పులు నేర్చుకుని వెళ్తూ ఉంటాను. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో మీరు ఏ స్టెప్పులు వేస్తే అవి నేను నేర్చుకుని నేను వాడుకుంటూ ఉంటాను. ఓకేనా? మ్యూజిక్. ఎలా అయితే ఆవిడ ఒక సైకిల్ షాప్ వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. తప్పకుండా ఇంకా మంచి రోజులు మొదలవుతాయి. మీరు ఆయనకి మామగారు అవుతారు. అవునా సార్? సో పెళ్ళప్పుడు అంటే ఇప్పుడు తనకి ఎవరు తీసుకొచ్చారు ఆ సంబంధం మీకు? మావనండి రాయమండ్రిలో ఆయన తీసుకొచ్చాడు సార్. మా ఆవిడ కట్టమని కాయలు అప్పుకుని చేసిందండి. నేను చేయలేని పెళ్ళండి. నా వల్ల ఏం కాదండి సార్. మా ఆవిడ అంటుపళ్ళు కొబ్బరికాయలు అప్పి చేసింది సార్. ఇప్పుడు కూడా మీ మీద ఆధారపడడం, మీకు ఇబ్బంది కలిగించడం వద్దని వాళ్ళు సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అని అనుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం పెట్టుకున్నాక కూడా ఆయన కంటే మీరే తండ్రి, మీరే తల్లి. అలాగే సార్. ఆయన దగ్గరుండి మీరు కూడా చూసుకోవచ్చు. వాళ్ళ వ్యాపారం పెట్టాక మీరు వస్తూ ఉండండి. అలాగే సార్. అలాగే సార్. ఎందుకంటే మనకి మనమే సహాయం చేసుకోవాలి. అలాగే సార్. అవునా? మనకి మనమే తోడు ఉండాలి. అలాగే సార్. సో మీ మామగారే చాలా మంచి ఆయన, మిమ్మల్ని దగ్గరుండి చూసుకున్నారు, మీకు ఇచ్చి పెళ్లి చేశారు. సో మీ మామగారి గురించి మేము విందాం అనుకుంటాం. ఆయన చాలా మంచిది. ఆయనకి ఏం తెలియదు, చిన్నపిల్లలు అంటారు నన్ను. అంటే మీరు ఉంటున్న ఊరు వదిలి మళ్ళీ మీ మామగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే పరిస్థితులు బాగాలేక పిల్లోడు చనిపోయింది. అక్కడి నుంచి ఇంకా కష్టాల్లో పడిపోయామండి. ఆ కష్టాలు పడిపోయిన కాంచి ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు తప్పకుండా మీరు ఏదైతే ఈ సైకిల్ వ్యాపారం పెడతారో దాన్ని కష్టపడి పని చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది, మీ అప్పులు తీరే అవకాశం దొరుకుతుంది. అలాగే మీ మామగారికి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మీరు వాళ్ళకి తోడు ఉండొచ్చు. అందరూ కలిసి ఉంటున్నామండి. మీ కష్టకాలంలో వాళ్ళు ఎలా ముందుకు వచ్చారో అలాగే ఒకరికొకళ్ళు తోడు మీరు కూడా ఉండొచ్చు. అలాగే సార్. అలాగే. సో వీళ్ళ కోసం ఇంకో ప్రయత్నం చేయాలి మనం.
ఆ ఇంకో ప్రయత్నంతో వాళ్ళు అనుకుంటున్న ఆ సైకిల్ వ్యాపారం ఏదైతే పెడదాం అనుకుంటారో దానికి కావాల్సిన సొమ్ము మొత్తం మనం సాధించవచ్చు. ఇప్పటివరకు వాళ్ళ దగ్గరికి 30,000 రూపాయల దాకా చేరాయి. మన చివరి ప్రయత్నంతో మరో 30,000 రూపాయలు వాళ్ళకి అందుతాయి. మొత్తం 60,000 రూపాయలతో వాళ్ళ సొంత సైకిల్ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు ఆ చివరి ప్రయత్నం చేయడానికి తప్పకుండా మీలోంచి కొంతమంది కావాలి. సో ఓ 2 కావాలి, కొంచెం బలమైన వాళ్ళు కావాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ అందరి తరఫున ఈ 2 వచ్చారు, రైట్? మీ అందరి ఊరు తరఫున వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు, జై హో జనతా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రయత్నం చేయబోతున్నారు. వీళ్ళ ప్రయత్నం కనుక సక్సెస్ఫుల్ అయితే 30,000 రూపాయలు ఆ కుటుంబానికి వెళ్తాయి. లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు వర్షం పడుతుంది కానీ మన ఎవరి మీద పడదు, ఓన్లీ వీళ్ళిద్దరి మీదే వర్షం పడుతుంది. అది ఎలా అంటే ఇక్కడ ఈ టబ్బులో నీళ్లున్నాయి, నీళ్ళలో కర్చీఫ్లు ఉన్నాయి. ఆ కర్చీఫ్లని ఈవిడ ఉండ చుట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఇసురుతుంది. ఆవిడ కర్చీఫ్ పట్టుకుని ఆ గ్లాసుల్లో పిండుతుంది. మళ్ళీ మీరు ఇసురుతారు, మళ్ళీ మీరు నింపుతారు. అలా మీరు మినిమం ఇచ్చిన టైంలో 3 గ్లాసులైనా నిండాలి. మీరు ఆ 3 గ్లాసులు నింపితే 30,000 రూపాయలు వస్తాయి. ఇసిరేటప్పుడు అటు ఇటు విసరకమ్మా, అట్టే ఇసురుకో. Ready, here we go. 3, 2, 1, go. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. 10, 9. Hey! పాపం ఒకళ్ళే ప్రయత్నించారు అండ్ అందుకే నేను కూడా వేలేదా నేను కూడా ఇటు వచ్చాను, మీరు కూడా ఇటు పరిగెట్టారు. బట్ అద్భుతం ఏంటంటే నేను ఇచ్చినప్పుడు నీళ్లు వీళ్ళు ఆడాక అది ఎందుకు నిమ్మసోడలా తయారైందో నాకు అర్థం కావట్లే కలరు. తూర్పుగోదావరి జిల్లా మేడపాకు చెందిన సరస్వతి గారు భర్తకి ఒంట్లో బాగోక ఆయన కామర్లతో చనిపోవడం వల్ల ఇక ఇల్లు గడవడం చాలా కష్టమైపోయింది. కుటుంబానికి ఆధారమైన భర్త కామెర్ల వ్యాధితో మంచం పట్టాడు. అతని వైద్యం కోసం అయ్యే ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న 2 గేదెల్లో ఒకటి అమ్మకానికి పెట్టి వైద్యం చేయించారు. ఆర్థిక స్థోమత లేక సమయానికి సరైన వైద్యం అందక శ్రీనివాస్ 1.5 సంవత్సరం క్రితం చనిపోయాడు. నా పేరు సరస్వతి అండి. కావుర్లో వచ్చి కావుర్లతోటి నీరసంతో ఉంటే ఒక గేదె నమ్మేసి ఆవుకి టీకి బండి నమ్మించా. అయినా సరే అతను నీరసం అందలేదు. 2వ గేదెని కూడా అమ్మాలనుకుంటే సడన్గా మరణం వచ్చింది, నిద్ర చనిపోయారు. సో ఆ అమ్మ అనుకుంటున్నట్టు ఆ పిల్లల గురించి పాల వ్యాపారంకి అయ్యే ఖర్చులో మొదటి ప్రయత్నం ఇప్పుడు మనం మొదలు పెడదాం.